Hi students, welcome back to my channel. In this video, we will discuss about how to get good marks in intermediate supply exams in physics paper 1. What is the study plan? Okay, let's get started. First of all, మీరు మార్చ్ ఎగ్జామ్లో ఫెయిల్ అయినందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకు సప్లీ ఎగ్జామ్లో ఒకవేళ మార్చిలో మీరు రాసున్న తక్కువ స్కోరు వచ్చేదానికి అవకాశం ఉన్నప్పటికీ సప్లీలో మీరు ఇంకొక అవకాశాన్ని తీసుకొని మార్చ్ పేపర్ కన్నా ఈ సప్లీ పేపర్లో ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. దానికోసమని మీరు ఒక స్టడీ ప్లాన్ చేసుకోవాలి. ఆల్రెడీ మీ రివిజన్ అంతా అయిపోయి ఉంటుంది. మీరు రాయబోయే ఫిజిక్స్ పేపర్ 1 ఒకసారి ఈ మెయిన్ టాపిక్స్ కవర్ అయ్యాయా లేదా మీరు చదివేటప్పుడు నేను చెప్పబోయే ఈ టాపిక్స్ ఈ క్వశ్చన్స్ కవర్ అయ్యాయా లేదా అనే దానిని ఒకసారి తప్పకుండా సరిచూసుకొని మీరు మంచి మార్క్స్ స్కోర్ చేస్తారని ఆశిస్తున్నాను. మనం ఈ వీడియోలో అతి తక్కువ సిలబస్ని కవర్ చేస్తూ వీలైనంత ఎక్కువ స్కోర్ చేసుకోవడం ఎలాగా అనే విషయాన్ని మనం గమనిస్తాం. మొట్టమొదటగా సెక్షన్ సిలో కవర్ అయ్యేటటువంటి 8 మార్క్స్ క్వశ్చన్స్ని మనం గమనిద్దాం. సెక్షన్ సిలో 19th క్వశ్చన్, 20th, 21st క్వశ్చన్ 3 క్వశ్చన్స్ ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 3 వీ హ్యావ్ టు రైట్ 2 క్వశ్చన్స్. 2 into 8 we get 16 మార్క్స్. దీంట్లో మీరు గమనించవలసిన విషయం ఏమంటే 8 మార్క్స్ క్వశ్చన్లో 6 మార్క్స్ థియరీకి, ప్రాబ్లం ఇస్తే 2 మార్క్స్ ప్రాబ్లంకి ఉంటుంది. ప్రాబ్లం లేకపోతే 8 మార్క్స్ కూడా కంప్లీట్గా ఆ థియరీ క్వశ్చన్కే అలాట్ చేయబడుతుంది. మనము కంపల్సరీగా నేర్చుకోవాల్సినటువంటి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏవి అంటే ఫస్ట్ వన్ వర్క్ ఎనర్జీ థియరం. పనిశక్తి సిద్ధాంతం. ఈ క్వశ్చన్ను తప్పకుండా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు చాప్టర్ 6లో వస్తుంది, 6th చాప్టర్. ఇదే 6th చాప్టర్లో మనకు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఇది కూడా ఒక ఎస్ఏ క్వశ్చన్ మనకుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీనినే శక్తి నిత్యత్వ నియమంగా చెప్తాం. శక్తి నిత్యత్వ నియమము. దీనిని స్వేచ్ఛాపతన వస్తువు విషయంలో రుజువు చేయాలి. తర్వాత నెక్స్ట్ ఈ చాప్టర్లో వచ్చేటటువంటి ఎస్ఏ క్వశ్చన్ ఏది అంటే కొలిషన్స్, టైప్స్ ఆఫ్ కొలిషన్ అండ్ 1 డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిషన్. అభిఘాతాలు. ఇక్కడ పనిశక్తి సిద్ధాంతం ఏదైతే ఉందో ఈ పనిశక్తి సిద్ధాంతంలో పని నిర్వచనానికి 1 మార్కు, గతిశక్తి నిర్వచనానికి 1 మార్కు, పనిశక్తి సిద్ధాంతం వర్క్ ఎనర్జీ థీరం స్టేట్మెంట్కి 1 మార్కు, ప్రూఫ్కి 3 మార్క్స్. టోటల్ 6 మార్క్స్ కంప్లీట్ అయినాయి. 2 మార్క్స్ ప్రాబ్లం ఇస్తాడు. ఆ ప్రాబ్లం కూడా పవర్ని బేస్ చేసుకొని ఉండేటటువంటి ప్రాబ్లం. అంటే పవర్ ఆఫ్ మిషన్ గన్ కానీ, పవర్ టు లిఫ్ట్
వాటర్ ఫ్రమ్ వెల్ టు ఫీల్డ్ కానీ ఇటువంటి క్వశ్చన్స్ ఇక్కడ అడిగేదానికి ఛాన్స్ ఉంది. తర్వాత లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. దీంట్లో డయాగ్రామ్కి 1 మార్కు, స్టేట్మెంట్కి 1 మార్కు, కేస్ 1 కేస్ 2కి అంటే పాయింట్ ఏ పాయింట్ బి దగ్గర ఒక్కొక్క మార్కు, పాయింట్ సి దగ్గర 2 మార్కులు, లేదా పాయింట్ బి దగ్గర 2 మార్కులు, పాయింట్ సి దగ్గర 1 మార్కు, మొత్తం 6 మార్క్స్. ప్రాబ్లంకి 2 మార్క్స్. ఈ విధంగా అలాట్ ఉంటుంది. తర్వాత కొలిజన్స్లో జనరల్గా అందరూ కొంచెం టఫ్గా ఫీల్ అయ్యేటటువంటి క్వశ్చన్ ఇది. అయినప్పటికీ దీంట్లో ఈజీగా మనం కొలిజన్ డెఫినిషన్కి 1 మార్కు, టైప్స్ ఆఫ్ కొలిజన్లో ఎలాస్టిక్ కొలిజన్కి 1 మార్కు, ఇన్ఎలాస్టిక్ కొలిజన్కి 1 మార్కు, ఈక్వేషన్ 1కి 1 మార్కు, ఈక్వేషన్ 2కి 1 మార్కు, ఈక్వేషన్ 1, 2ని డివైడ్ చేయడానికి దాని నుంచి వచ్చినటువంటి రిజల్ట్కి 1 మార్కు. టోటల్ మనకు ఇక్కడికి 6 మార్క్స్ కంప్లీట్ అయినాయి. ఇంకా 2 మార్క్స్ వచ్చేసి V1 కనుక్కోవడానికి, అలాగే V2 కనుక్కోవడానికి. మీరు డైరెక్ట్గా V1 V2 ఈక్వేషన్ని మీరు రాసినప్పటికీ 1 మార్క్ అలాట్ అవుతుంది, లేదా మీరు డిరైవ్ చేసిన మనకు ఫుల్ మార్క్స్ అలాట్ అవుతుంది. కాబట్టి కొలిజన్స్ అనే క్వశ్చన్ టఫ్గా ఫీల్ కాకుండా డెఫినిషన్ ఆఫ్ కొలిజన్, ఎలాస్టిక్ కొలిజన్, ఇన్ఎలాస్టిక్ కొలిజన్, ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 వరకు రాయగలిగినా కూడా మీకు 5 మార్క్స్ అలాట్ అవుతుంది. కాబట్టి కొలిజన్స్ అనే క్వశ్చన్ టఫ్గా మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ 3 క్వశ్చన్స్ మీరు కంపల్సరీగా చాప్టర్ 6th నుండి మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ 3 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ మనకి ఇక్కడ 19th క్వశ్చన్గా మనకు క్వశ్చన్ పేపర్లో కనబడుతుంది. మీరు కంపల్సరీగా డైరెక్ట్గా సెక్షన్ సిని మీరు అటెంప్ట్ చేయమని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. డైరెక్ట్ ఈ 3 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ కంపల్సరీగా సెక్షన్ సిలో మనకు కనబడుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 కింద మనకు చాప్టర్ 8 ఆసిలేషన్స్ నుండి క్వశ్చన్స్ అడుగుతారు. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సింపుల్ హార్మోనిక్ మోషన్, సరళ హరాత్మక చలనం. రెండో క్వశ్చను సింపుల్ పెండ్యులం. మ్యాక్సిమం ఈ 2 క్వశ్చన్సే ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. సింపుల్ పెండ్యులంని లఘులోలకం అంటాం. లఘులోలకం దీంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, సెకండ్ వన్. కాబట్టి దీంట్లో డయాగ్రామ్కి 1 మార్క్ కంపల్సరీ ఉంటుంది. రెండిట్లోనూ ఏ క్వశ్చన్ ఉన్నా డయాగ్రామ్ ఏదైతే ఉందో డయాగ్రామ్కి కంపల్సరీగా 1 మార్క్ అనేది అలాట్ అవుతుంది. కాబట్టి డయాగ్రామ్ని మనం మిస్ చేయకుండా డయాగ్రామ్ని మనం డ్రా చేయాల్సి ఉంటుంది. తర్వాత సింపుల్ హార్మోనిక్ మోషన్లో డెఫినిషన్కి 1 మార్కు, తర్వాత Y1 ద డిస్ప్లేస్మెంట్ కనుక్కోవడానికి 1 మార్కు, వెలాసిటీ కనుక్కోవడానికి 1 మార్కు, యాక్సలరేషన్కి 1 మార్కు. తర్వాత డెఫినిషన్ ఉంది, డయాగ్రామ్ ఉంది. డయాగ్రామ్కి 1 మార్కు. 1 2 3 4 5 మార్క్స్ ఇక్కడ అలాట్ అయ్యాయి. ఫైనల్గా ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు -y అని ప్రూవ్ చేసిన దానికి 1 మార్కు. కాబట్టి 1 2 3 4 5 6 మార్క్స్ మనకి ఇక్కడ అలాట్ అయ్యాయి. ప్రాబ్లం ఏదైనా ఇస్తే ప్రాబ్లంకి 2 మార్క్స్ అలాట్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ సింపుల్ హార్మోనిక్ మోషన్. నెక్స్ట్ సింపుల్ పెండ్యులంలో సేమ్ డయాగ్రామ్కి 1 మార్క్ ఉంటుంది. దీంట్లో డెఫినిషను సింపుల్ పెండ్యులం డెఫినిషన్ అడగకుండా సెకండ్స్ పెండ్యులం యొక్క డెఫినిషన్ అడుగుతాడు, లేదా లెంగ్త్ ఆఫ్ ద సెకండ్స్ పెండ్యులం కానీ, వాట్ ఈజ్ ద లెంగ్త్ ఆఫ్ సెకండ్స్ పెండ్యులం అని కానీ, లేదా డిరైవ్ ద లెంగ్త్ ఫర్ ద సెకండ్స్ పెండ్యులం అని కానీ ఇక్కడ సింపుల్ పెండ్యులంలో చిన్న 2 మార్క్స్ క్వశ్చన్ కింద అడుగుతాడు. అక్కడ మనకు 2 మార్క్స్ వస్తుంది, 1 మార్క్ కాదు 2 మార్క్స్ వస్తుంది. తర్వాత డయాగ్రామ్కి 1, డెఫినేషన్కి 2 మార్క్స్. డెఫినేషన్ అన్నా ఉండొచ్చు, లేదా అక్కడ ప్రాబ్లం అన్నా ఉండొచ్చు. కాబట్టి 1 + 2 3 మార్క్స్ కంప్లీట్ అయ్యాయి. ఇంకా డెరివేషన్ ఏదైతే ఉందో ఆ డెరివేషన్ మొత్తానికి 5 మార్క్స్ అలాట్ అవుతుంది. కాబట్టి సింపుల్ పెండ్యులం, సింపుల్ హార్మోనిక్ మోషన్ని ఈ చాప్టర్లో మీరు కంపల్సరీగా చూసుకోవాలి. ఈ క్వశ్చన్ నెంబర్ 20 కింద మనకు వస్తుంది. కాబట్టి మనం ఏవైనా 2 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. కాబట్టి
మనం ఈ 5 క్వెషన్స్ నేర్చుకుంటే 5 నుంచి 2 క్వెషన్స్ ఈజీగా మనం ఇక్కడ అటెంప్ట్ చేయొచ్చు. మనము 21st క్వెషన్ కింద చాప్టర్ 13 నుంచి క్వెషన్స్ వస్తాయి కాబట్టి చాప్టర్ 13లో మనకు క్వెషన్స్ కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉంటాయి. జనరల్‌గా పిల్లలు ఏమనుకుంటారంటే హీట్ ఇంజిన్, రెఫ్రిజిరేటర్ వస్తుంది ఈజీగా రాసేయొచ్చు థియరీ క్వెషన్ అని. ఓకే. అది రాయొచ్చు. అదొస్తే మీరు నేర్చుకుంటే అది కూడా రాయొచ్చు. తర్వాత కార్నాట్ ఇంజిన్ దగ్గర కొంచెం ఈక్వేషన్ పార్ట్ ఉంది కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. దాని తర్వాత సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని దాన్ని ప్రూవ్ చేయమని ఒక క్వెషన్ ఉంది. ఈ క్వెషన్ కూడా అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కొన్ని క్వెషన్స్ ట్విస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ మనకు 6th అలాగే 8th క్వెషన్స్ డైరెక్ట్ క్వెషన్స్ ఉన్నాయి కాబట్టి నా సజెషన్ ఏమంటే 6th చాప్టర్, 8th చాప్టర్లో ఉండేటటువంటి ఇక్కడ 3 క్వెషన్స్, ఇక్కడ 2 క్వెషన్స్‌ని టోటల్ 5 క్వెషన్స్‌ని కంపల్సరీగా నేర్చుకుంటే మనం సెక్షన్ సిలో 19 అలాగే 20 రాయొచ్చు. ఇంకొక అడ్వాంటేజ్ ఏమి ఇక్కడంటే మనము 19th క్వెషన్ అంటే 6th చాప్టర్ నుంచి వచ్చేది, 20th క్వెషన్ అంటే 8th చాప్టర్ నుంచి వచ్చేది మనము క్వార్టర్లీకి చదివి ఉంటాం, హాఫ్ ఇయర్లీకి చదివి ఉంటాం, ప్రీ ఫైనల్ కూడా చదివి ఉంటాం. చాలాసార్లు రిపీట్ చేసి ఉంటాం కాబట్టి ఫస్ట్ చాప్టర్స్. కాబట్టి 6th మరియు 8th చాప్టర్స్ చూసుకోమని నా యొక్క సజెషన్ ఫర్ సెక్షన్ సి ఎస్ఏ క్వెషన్స్ 8 మార్క్స్ క్వెషన్స్‌కి. ఓకే. నెక్స్ట్ 4 మార్క్స్ క్వెషన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి మనం ఈ 4 మార్క్స్ క్వెషన్స్ సెక్షన్ బి నుంచి మనం చూస్తాం కాబట్టి ఫస్ట్ నేను ప్రిఫర్ చేసేటటువంటి చాప్టర్ ఏదంటే చాప్టర్ 7. చాప్టర్ 7 సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్, కణ వ్యవస్థ మరియు భ్రమణ చలనం. దీంట్లో మనకు 2 4 మార్క్స్ క్వెషన్స్ వస్తాయి. కాబట్టి టోటల్ 2 × 4 8 మార్క్స్ మనం ఇక్కడ స్కోర్ చేయొచ్చు ఈ చాప్టర్ నుంచి. ఈ చాప్టర్లో మనం నేర్చుకోవాల్సింది ఏమి అంటే సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ, ద్రవ్యరాశి కేంద్రం మరియు గరిమనాభి, వెక్టార్ ప్రోడక్ట్ సదిశాలబ్దం, నెక్స్ట్ వి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా, అలాగే టౌ ఈజ్ ఈక్వల్ టు ఐ ఆల్ఫా, నెక్స్ట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం అంటే కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమము, క్రాస్ ప్రోడక్ట్ ప్రాబ్లమ్స్, అలాగే డాట్ ప్రోడక్ట్ ప్రాబ్లమ్స్. వీటిని మనం ఈ చాప్టర్లో నేర్చుకోగలిగితే ఈ 1 2 3 4 5 6 క్వెషన్ల నుంచి మనకు 2 క్వెషన్లు ఈజీగా సెక్షన్ బి నుంచి మనం అటెంప్ట్ చేయవచ్చు. నెక్స్ట్ చాప్టర్ 9. చాప్టర్ 9 గ్రావిటేషన్, గురుత్వ త్వరణము లేదా గురుత్వాకర్షణ. ఈ చాప్టర్ నుంచి మనకు స్టాండర్డ్గా కొన్ని క్వెషన్లు వస్తున్నాయి. వీటిని మించి మనకు వేరే క్వెషన్స్ అడిగేదానికి ఛాన్సెస్ లేవు. ఫస్ట్ వన్ ఆర్బిటాల్ వెలాసిటీ కక్షా వేగము అంటాం, కక్షా వేగం. అలాగే ఎస్కేప్ వెలాసిటీ దీన్నే పలాయన వేగము అంటాం, పలాయన వేగం. అలాగే కెప్లర్స్ లాస్, కెప్లర్ నియమాలు, కెప్లర్ గ్రహగమన నియమాలు. నెక్స్ట్ జియో స్టేషనరీ శాటిలైట్స్, భూస్థావర ఉపగ్రహాలు. ఇవి ఎక్కువగా అడిగేటటువంటి క్వెషన్స్. అడిషనల్ క్వెషన్ మీరు నేర్చుకోగలిగితే క్యాపిటల్ జీకి స్మాల్ జీకి మధ్య రిలేషన్, ఆ రెండింటి మధ్య సంబంధం, స్మాల్ జీ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ జీ ఇంటూ క్యాపిటల్ M/r² అనే ఈ రిలేషన్ని డిరైవ్ చేసేటటువంటి క్వెషన్. ఈ క్వెషన్స్ మనం నేర్చుకోగలిగితే ఒక 4 మార్కుల క్వెషన్ మనం ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు ఈ చాప్టర్ నుంచి. ఓకే. నెక్స్ట్ నేను సజెస్ట్ చేసే చాప్టర్ ఏది అంటే చాప్టర్
12. ఈ చాప్టర్ 12లో ఫస్ట్ వన్ సెల్సియస్ ఫారెన్హీట్ స్కేల్ మధ్య సంబంధం, రిలేషన్ బిట్వీన్ సెల్సియస్ అండ్ ఫారెన్హీట్ స్కేల్స్. రెండవది అనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్, నీటి అసంగత వ్యాకోచం. అలాగే కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్. టైప్స్ ఆఫ్ హీట్ ఫ్లో ఏమి? వహనం, సంవహనం, వికిరణం. ఈ రెండు క్వశ్చన్లు చాలా ఇంపార్టెంట్ స్టాక్ క్వశ్చన్స్. ఇది కాకుండా ఈ మధ్య ఎక్కువగా అడిగేటటువంటి క్వశ్చను, వై పెండ్యులం క్లాక్ గో స్లో ఇన్ సమ్మర్ అండ్ ఫాస్ట్ ఇన్ వింటర్. శీతాకాలంలో వేగంగాను, వేసవి కాలంలో నెమ్మదిగాను లఘులోలకం ఎందుకు చలిస్తుంది అనే క్వశ్చన్ను మనం ఈ చాప్టర్ నుంచి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ 4 క్వశ్చన్ల నుంచి కంపల్సరీగా మనకు ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్. సెక్షన్ ఏ అన్న జాగ్రత్తగా వినండి. మనము ఈజీగా యూనిట్ 1 ఫిజికల్ వరల్డ్ నుంచి కంపల్సరీగా 5 క్వశ్చన్స్ ఉన్నాయి. మనమందరం కూడా తప్పకుండా దీంట్లో వచ్చే ఒక క్వశ్చన్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. వాట్ ఈజ్ ఫిజిక్స్ కానీ, తర్వాత వాట్ ఈస్ ద డిస్కవరీ ఆఫ్ సివి రామన్ కానీ, వాట్ ఈస్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ ఎస్ చంద్రశేఖర్ టు ఫిజిక్స్ కానీ, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ హ్యాస్ సిమెట్రీ కానీ, అలాగే వాట్ ఆర్ ద ఫండమెంటల్ ఫోర్సెస్ కానీ. ఈ 5 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ని మనం ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. కాబట్టి ఈ చాప్టర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ స్కిప్ చేయొద్దు. నెక్స్ట్ మీరు చదవవలసినటువంటి చాప్టరు యూనిట్ 11. ఈ యూనిట్ 11 నుండి మనకు 2 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడేమో 1 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది, ఇక్కడ 2 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. యూనిట్ 11 ఏది? మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, ప్రవాహుల యాంత్రిక ధర్మాలు. కాబట్టి ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తున్నాయి కాబట్టి 4 మార్కులు ఇక్కడ కవర్ అవుతాయి. నెక్స్ట్ యూనిట్ 12, దీంట్లో కొన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నప్పటికీ తప్పకుండా మనం చదవవలసినటువంటి చాప్టరు. ఈ చాప్టర్ నుంచి మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి కాబట్టి 4 మార్కులను మనం స్కోర్ చేయొచ్చు. అలాగే యూనిట్ 14 ఎలాగైతే ఫస్ట్ చాప్టర్ని మిస్ చేయకూడదు, అలాగే లాస్ట్ చాప్టర్ కూడా మిస్ చేయొద్దండి. దీంట్లో ఓన్లీ 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 10 క్వశ్చన్స్లో మనకు ఒక 2 మార్క్స్ క్వశ్చన్ కాదు, 2 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఇక్కడి నుంచి కూడా 4 మార్క్స్ మనం స్కోర్ చేయొచ్చు. కాబట్టి 4 + 4 + 4 + 2 మనకి ఈజీగా 14 మార్క్స్ని మనం స్కోర్ చేసుకోవచ్చు. ఓన్లీ 1 2 3 4 చాప్టర్ని మనం చదవగలిగితే. ఓకేనా? కాబట్టి సెక్షన్ ఏ నుంచి యూనిట్ 1, యూనిట్ 11, యూనిట్ 12 అలాగే యూనిట్ 14ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేయొద్దండి. దీంట్లో స్పెసిఫిక్గా యూనిట్ 1 అలాగే యూనిట్ 14లో మనకి ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. వీటిని తప్పకుండా చదవాలి. ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోగలిగితే సెక్షన్ ఏ నుండి మీరు మినిమం ఒక 10 మార్క్స్ని స్కోర్ చేయొచ్చు. మినిమం చెప్తున్నాను నేను, మ్యాక్సిమం కాదు. మ్యాక్సిమం 14 మార్క్స్ని స్కోర్ చేసుకోవచ్చు. సెక్షన్ బి నుండి మనకు 7th చాప్టర్లో 2, 9th చాప్టర్లో 1, అలాగే 12th చాప్టర్లో ఒక క్వశ్చన్ మనం చెప్పుకున్నాం. 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. మనం మినిమం 3 అనుకున్నప్పటికీ 12 మార్క్స్ని మనం గెయిన్ చేయొచ్చు. సెక్షన్ సి నుంచి
తప్పకుండా మనకు 2 ఎస్ఏ క్వెషన్స్ వస్తాయి. కాబట్టి 2 × 8 = 16. ఇక్కడ ఏదైనా ఒకదానికి ప్రాబ్లమ్ అడిగినా లేదా రెండిటికి ప్రాబ్లమ్ అడిగినా 2 + 2 మార్క్స్‌ని లెస్ చేసుకుంటే 12 మార్క్స్. టోటల్‌గా మనకు 24 + 10 34 మార్క్స్‌ని ఈజీగా మనం స్కోర్ చేసుకోవచ్చు. అంటే 34 ఔట్ ఆఫ్ 60 అంటే మనకు అబోవ్ 50% కాబట్టి మనం ఈ విధంగా తక్కువ సిలబస్‌ని కవర్ చేసుకుంటూ మనం ఈజీగా 50% ఆఫ్ మార్క్స్‌ని మనం ఈ సప్లీలో ఫిజిక్స్ పేపర్ 1లో మనం స్కోర్ చేయొచ్చు. కాబట్టి నేను చెప్పినటువంటి ఈ మెథడ్ ఏదైతే ఉందో మీకు యూజ్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ మెథడ్ నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.